పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే ఓఎస్డీ రామారావు పెనమలూరు పోలీసుల అదుపులో ఉన్నారు. పెనమలూరు నుంచి గన్నవరం డీఎస్పీ ఆఫీసుకు ఆయన తరలించారు. సగం కాలిన రికార్డులు హార్డ్ కాపీలో గన్నవరం తరలించారు. ఓఎస్డీ రామారావుని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ ప్రశ్నించనున్నారు. సుమారుగా 9 గంటల సమయంలో మద్దూరులో ఒక పార్టీ కార్యకర్త డ్యూటీ నుంచి వస్తూ ఉంటే కారులో ఆపి పక్కన ఈ ఫైల్స్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఒక 5-6 బస్తాల్లో తీసుకొచ్చి అక్కడ పోసి తగలబెడతా ఉంటే ఆ వ్యక్తి అనుమానించి కారు మీద ప్రభుత్వ వాహనం ఉంది కదా అని చెప్పి ఆపి ఏంటి మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి అడుగుతా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతా ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తికి అనుమానం వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే వెంటనే మీరు ఆ మంటలు ఆర్పండి, కొన్ని సాక్ష్యాలన్నా దొరుకుతాయి అని చెప్పి ఆ వ్యక్తికి తెలియజేసి మేము అక్కడ చేరుకునేటప్పటికి కొంత కాలిపోయి కొంత నీరుతోటి ఆపడం జరిగింది. దానిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి సమీర్ శర్మ గారు మరి రిటైర్డ్ అయినా కానీ దానికి చైర్మన్ గా వ్యవహరించడం జరిగిందని వాళ్ళు చెప్పారు. ఆయనకు సంబంధించిన ఫైల్స్ కానీ, సీఎంఓకి సంబంధించిన ఫైల్స్ కానీ, లెటర్ ప్యాడ్లు కానీ, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెద్దిరెడ్డికి సంబంధించిన ఫోటోలతో సహా లెటర్ ప్యాడ్లు ఇవన్నీ కూడా అక్కడ కనిపించడం జరిగింది. మేము వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈలోపు మేము అక్కడ ఉండగానే ఎవరైతే కారులో తగలబెట్టారో అతను మళ్లీ కారులో వచ్చి చూస్తా ఉన్నాడు. సుమారుగా 9 గంటల సమయంలో మద్దూరులో ఒక పార్టీ కార్యకర్త డ్యూటీ నుంచి వస్తా ఉంటే